మన ఇండియాలో ఎక్కువ కుటుంబాల్లో ఇంటి పెద్ద మనిషి అంటే నాన్ననే. ఆయన ఆ కుటుంబానికి ఒక రక్షణ వ్యవస్థలా పనిచేస్తాడు. మంచి చెడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. డబ్బు సంపాదించడం నుంచి ఆ డబ్బుతో కుటుంబాన్ని నడిపించే వరకు ప్రతి దానిలోనూ తండ్రి ఇన్వాల్వ్ అయి ఉండాల్సిందే. అటు సమాజంలో పేరుండాలన్నా, ఇటు ఇంట్లో భార్యాపిల్లల భవిష్యత్తు ముందుకు నడవాలన్నా నాన్న అనే రిక్షాబండి తొక్కాల్సిందే, తప్పదు. అయితే అలాంటి కుటుంబంలో నాన్న అనే మనిషి సడన్గా చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆయన తర్వాత ఇంటికి పెద్ద కొడుకే పెద్ద మనిషి అవుతాడు. తండ్రి బాధ్యతలు ఫోర్స్ఫుల్గా అతనిపై పడతాయి. ఇక్కడ ఆ కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాన్న పోయాడు అనే బాధ కన్నా ఇప్పుడేం జరుగుతుంది, నా ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే ఆలోచనలే ఎక్కువగా బుర్రలో తిరుగుతాయి. తండ్రి మీద ప్రేమ ఉంటుంది, ఆయన పోయాడనే బాధ కూడా ఉంటుంది. కానీ దానికంటే ముందు నెక్స్ట్ ఏంటి అనే భయం ఎక్కువగా వెంటాడుతుంది. ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ ఫ్యూచర్ ఎలా ఉన్నా భయం ఉండదు. నాన్న చూసుకుంటాడు అనే ఊహలోనే నువ్వు బతికావు. అలాంటప్పుడు ఆయన పోతే ఆయనతో పాటు ఒక వ్యవస్థనే కూల్చుకుపోతుంది. ఇప్పుడు ఆ వ్యవస్థను నువ్వే కొత్తగా తయారు చేసుకోవాలి. ఇక్కడ 2 దారులుంటాయి. నాన్న పోయాడు అనే బాధలో మునిగి తాగుడికి బానిసవుతావో, లేక ఆ బాధ్యతను తీసుకుని ముందుకు వెళ్తావో అది నీ డెసిషన్. ఆయన పోయాక నీలో సర్వైవల్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. నీ వయసు 20 నుంచి 25 మధ్యలో ఉంటే ఆయన చనిపోయిన తర్వాత నీ వయసు ఒక్కసారిగా 10 సంవత్సరాలు పెరిగినట్టే ఉంటుంది. ఆలోచనలు మారిపోతాయి. కొత్త సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. పిల్లబచ్చగాడి ఐడెంటిటీ నుంచి ఒక మగాడి ఐడెంటిటీకి నువ్వు మారిపోతావు. ఈ ప్రాసెస్కు కొందరు రెడీగా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది రెడీగా ఉండరు. సడన్గా పేరెంటిఫికేషన్ ఇస్తే తట్టుకోలేరు. ఇది చాలా క్రూరమైన ప్రక్రియ. ఎందుకంటే నేను రెడీగా లేను అని చెప్పే ఛాన్స్ ఉండదు. ఆ మాట అన్న క్షణమే అతను తన కుటుంబానికి మోసం చేసిన వాడిలా కనిపిస్తాడు. చాయిస్ లేకుండా వచ్చిన బాధ్యత కాదు, శిక్ష. అప్పుడు ఆ కొడుక్కి డబ్బు భయం కంటే నేను ఫెయిల్ అయితే ఏంటి అనే ప్రశ్న వెంటాడుతుంది. అంటే అమ్మ, చెల్లి, తమ్ముడు ఏమైపోతారు అన్న భయం. సైకాలజీ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి నర్వస్ సిస్టమ్ ఎప్పుడూ హై అలర్ట్లో ఉంటుందట. నిద్రపోయినా బ్రెయిన్ ఆగదు, పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే సర్వైవల్ మోడ్లో రెస్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు. బయటికి మనిషి కామ్గా కనిపించినా లోపల మాత్రం యుద్ధమే జరుగుతుంది. దీన్నే సమాజం మెచ్యూరిటీ, రెస్పాన్సిబిలిటీ అంటుంది. తండ్రి బాధ్యతలు తీసుకున్న కొడుకు తన కోసం బ్రతకడం మానేసి కుటుంబం కోసం నిలబడక తప్పదు. కొంతకాలానికి అతనిలో లోపల కోపం పేరుకుపోతుంది. సమాజం మీద, పరిస్థితుల మీద, కొన్నిసార్లు నాన్న మీద కూడా. కానీ ఆ కోపాన్ని బయటకు వ్యక్తపరచలేడు. ఎందుకంటే నాన్న లేకపోవడం ఒక పవిత్రమైన విషాదంగా మలచబడింది. ఆ కోపం బయటకు రాకపోతే అది చేదుగా మారుతుంది. ఎమోషనల్ డిస్టెన్స్గా, ప్రేమించడంలో అలసటగా మారుతుంది. అందుకే చాలామంది తండ్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రేమించలేని మనుషులుగా, ప్రేమించడానికి ఎనర్జీ లేని మనుషులుగా మారిపోతారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఉన్న ట్రాజడీ ఏంటంటే, ఇది ఎక్కడా ట్రాజడీలా కనిపించదు. అత్యంత ప్రమాదకరమైన విషాదాలు నిశ్శబ్దంగానే జరుగుతాయి. నాన్న చనిపోయిన రోజు ఒక శరీరం భూమిలోకి వెళుతుంది. అదే రోజు కొడుకులో ఉన్న స్వేచ్ఛ, అమాయకత్వం, నేను కూడా పోవచ్చు అనే హక్కు నెమ్మదిగా నేలలోకి వెళతాయి. నువ్వు బతికే ఉంటావు, పనిచేస్తావు, బాధ్యతలు మోస్తావు. కానీ నీ ఎగ్జిస్టెన్స్ మీద ఒక శాశ్వతమైన బరువు పడిపోతుంది. అది ఎవ్వరికీ కనిపించదు. చివరగా నాన్న పోయాక బ్రతకాలంటే నీ కుర్రతనాన్ని పక్కన పెట్టి చచ్చినట్టే కుటుంబానికి ముందుగా నిలబడి తండ్రి బాధ్యతను తీసుకోవాల్సిందే. ఆస్తిని ఎలా తీసుకుంటావో అదేవిధంగా ఈ బాధ్యతలు కూడా తప్పవు.